భారత్ దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న బాక్సింగ్ డే టెస్ట్ కోసం భారత క్రికెట్ అభిమానులు కూడా ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత వైట్ జెర్సీలో కనపడనున్నారు. అలాగే ఆఫ్రికాతో జరిగే టెస్ట్ జట్టులో చాలామంది యువ ఆటగాళ్లు కూడా ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా కూడా టెస్ట్ క్రికెట్లోకి తిరిగి వస్తున్నాడు. గాయం కారణంగా బుమ్రా చాలా కాలంగా టెస్టులు ఆడలేదు. అలాగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ తరువాత భారత్ ఇప్పటివరకు కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఆడింది. దీంతో ఇండో ఆఫ్రికా తొలి టెస్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొందనే చెప్పుకోవాలి. దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు భారత్ టెస్ట్ సిరీస్ గెలవకపోవడం గమనార్హం. అయితే ఈ సిరీస్ ఓవరాల్గా బౌలింగ్ లైనప్ మెరుగ్గా ఉంది. బ్యాటింగ్ కూడా చాలా పటిష్టంగా ఉందని తెలుస్తుంది. కాబట్టి సౌత్ ఆఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ సాధించడానికి ఇంతకన్నా మంచి టైం మళ్ళీ రాదని చెప్పుకోవాలి. అయితే టీమిండియా 1992 నుంచి 2022 వరకు దక్షిణాఫ్రికాతో తమ గడ్డపై మొత్తం 8 టెస్ట్ సిరీస్లు ఆడింది. ఈ 8 సిరీసుల్లో కూడా ఒక్కటే టైప్ చేసుకుంది. మిగిలిన 7 సిరీసులను టీమిండియా కోల్పోయింది. 2010, 2011లో మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని టీమిండియా 1-1తో సిరీస్ డ్రా చేసుకుంది. ఇక 2021-22లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా చివరి టెస్ట్ సిరీస్ గాను ఆడింది. దీంతో ఈ సిరీస్ను 1-2తో కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ఏడాది తొలిసారిగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో టెస్ట్ సిరీస్ ఆడబోతుంది. రోహిత్ శర్మ ముందు టీమిండియాకు ఈ సిరీస్ కైవసం చేసుకోవడం సవాల్గా మారింది. అలాగే చాలామంది టీమిండియా ఆటగాళ్లు తొలిసారిగా సౌత్ ఆఫ్రికాలో పోటీ పడుతున్నారు. యువ ఆటగాళ్ళని విశ్వసించడం, వారి నుంచి మంచి ప్రదర్శనలు రాబట్టడం రోహిత్ శర్మకు సవాలుగా మారనుంది. ఇక తొలి టెస్ట్ జరగనున్న సెంచురియన్ సూపర్ స్పోర్ట్స్ పార్కులో భారత్ ఇంతకుముందు 3 టెస్ట్ మ్యాచ్లు ఆడింది. ఇందులో 2 ఓటమి పాలైతే 1 మాత్రమే విజయం సాధించింది. ఈ మైదానంలో దక్షిణాఫ్రికా సగటు స్కోర్ చూస్తే 315 పరుగులు కాగా భారత్ సగటు చూస్తే 259 పరుగులుగానే ఉంది. అయితే 621 పరుగులు దక్షిణాఫ్రికా సెంచురియన్ల చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఇది కూడా 2020లో శ్రీలంక మీద నమోదు చేసింది. ఈ మ్యాచ్లో ప్రోటీస్ ఇన్నింగ్స్ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మైదానంలో భారత్ అత్యధిక స్కోరు చూస్తే 2010లో 459 పరుగులతో ఉంది. అయితే ఈ మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 25 పరుగుల తేడా ఓటమి పాలైంది. ఈ మైదానంలో దక్షిణాఫ్రికా అత్యల్ప స్కోరు చూస్తే 116 పరుగులు. ఈ ఏడాది వెస్టిండీస్పై దక్షిణాఫ్రికా ఈ ఘనత సాధించింది. అయితే చివరికి దక్షిణాఫ్రికా 87 పరుగుల తేడాతో విజయం కూడా సాధించింది. ఇక భారత్ కనిష్ట స్కోరు 136 పరుగులు. ఇది కూడా 2010లోనే నమోదైంది. కాగా టీమిండియా స్టార్లు మొహమ్మద్ షమి, ఇషాన్ కిషన్ ఇద్దరు టెస్ట్ సిరీస్ నుండి వైదొలిగారు. మొహమ్మద్ షమి గాయపడ్డాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఆడబోనని ఈ సిరీస్ కానీ ఇషాన్ కిషన్ గుడ్ బై చెప్పి వెళ్ళిపోయాడు. వేలి గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ కూడా ఈ సిరీస్కు దూరం అయ్యాడు. దక్షిణాఫ్రికాతో 3 వన్డేల సిరీస్, T20 సిరీస్ తర్వాత భారత క్రికెట్ జట్టు ఇప్పుడు 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్కు గాను సౌత్ ఆఫ్రికాతో ఆడటానికి సిద్ధమైంది. సెంచురియన్లో బాక్సింగ్ డే టెస్ట్ డిసెంబర్ 26న ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, టెంబా బౌమా తమ జట్లకు నాయకత్వం వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే సెంచురియన్లోని సూపర్ స్పోర్ట్స్ పార్క్లోని పిచ్ వేగంగా, బౌన్సీగా ఉంటుంది. ఇది దక్షిణాఫ్రికాలో అత్యంత వేగవంతమైన పిచ్గా గుర్తింపు కూడా పొందింది. పిచ్ బౌలర్లకి, ముఖ్యంగా పేసర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే బ్యాట్స్మెన్స్ మాత్రం ఇబ్బంది పడాల్సిందని తెలుస్తుంది. అయితే సెంచురియన్లోని సూపర్ స్పోర్ట్స్ పార్క్లో స్పిన్నర్లు ఎప్పుడూ రాణించలేదు. ఇండో ఆఫ్రికా జట్లను పరిశీలిస్తే కేశవ్ మహారాజ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వంటి స్పిన్నర్లు ఉన్నారు. మరి వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందని కొంచెం ఆసక్తి నెలకొంది. అయితే ఇక్కడ సగటు తొలి ఇన్నింగ్స్ స్కోర్ చూస్తే 330 గాను ఇక్కడ బ్యాటింగ్ చేయడానికి మొదటి ఇన్నింగ్స్ సహాయపడుతుంది. 4వ ఇన్నింగ్స్లో చేజింగ్ చాలా కష్టం అవుతుంది. ఇక్కడ ఆడిన 28 మ్యాచ్ల్లో ఇప్పటివరకు ఏ జట్టు కూడా 250 లేదా అంతకంటే ఎక్కువ పరుగులను లక్ష్యాన్ని ఛేదించలేకపోయిందంటేనే ఈ పిచ్ చేజింగ్లో ఎలా ఉంటుందో మీరైతే ఆలోచించుకోవచ్చు. ఇక అయితే 2023లో సూపర్ స్పోర్ట్స్ పార్క్లో ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ నిర్వహించారు. ఓవరాల్ రికార్డు ప్రకారం మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు 342 పరుగులు చేసింది. చేజింగ్ జట్టు 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. ఈ వాస్తవాలను పరిగణలో తీసుకుంటే ఇక టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవాల్సి ఉంటుందనే చెప్పాలి. అయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి.